హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడి పళ్ళతో కొత్తగా ఇలా ఒక డెజర్ట్ తయారు చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందన్నమాట. ఒక అరకప్పు పాలుంటే చాలు, మనం ఈ డెజర్ట్ ఈజీగా 10 minutesలో రెడీ అయిపోతుంది. ఇది ఇక మనం ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అన్నమాట. ఎంతో డిఫరెంట్గా కనిపించే రెసిపీ మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అలాగే ఎంతో టేస్టీగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి. ఈ మామిడికాయని ఇలా కట్ చేసుకొని మామిడి పండులో ఉండే పల్ప్ అంతా తీసేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పీలర్తో అయినా సరే పీల్ చేసేసుకొని లోపల పల్ప్ అంతా మనం తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నాం అనుకో, పీసెస్ అన్నీ చక్కగా స్కిన్ నుంచి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈజీగా ఒకేసారి అన్ని ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ముక్కలన్నీ సపరేట్గా అయిపోతాయి అన్నమాట. ఒక గరిటె సహాయంతో ఈ విధంగా ముక్కలన్నీ ఒకేసారి వచ్చి ప్లేట్లో పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసిన పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మామిడి పండు ఎంత జ్యూసీగా ఉంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. జ్యూస్ కూడా ఇలా బాగా పండిన మామిడికాయని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా జ్యూస్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ జ్యూస్ అనేసరికి మనకి చాలా థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని జ్యూస్ చేసేటప్పుడే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మధ్య మధ్యలో వేసుకుంటూ చేసుకోవాలి. ఇంత చిక్కగా వచ్చినప్పుడు మనం కొద్దిగా వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా జ్యూస్ మనకి ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. జ్యూస్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే ఏమవుతుందంటే ఏమన్నా పీసెస్ అయిపోకుండా ఉన్నా, ఇంకా మనకి మామిడికాయలో పీచు ఉంటుంది కదా, ఈ పీచు కూడా మనకి వడకట్టితే అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. లేదంటే అవి అంతా పీచులుగా వస్తూ ఉంటాయి. ఇలా వడకట్టిన పల్ప్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ అంటించి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోను ఇంకా మీడియం ఫ్లేమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా థిక్నెస్గానే ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం కలిసేలాగా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనిలోకి 1 కప్ అంతా షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం స్వీట్నెస్ తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను 1 బౌల్ అంతా షుగర్ వేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయలో కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నేను దీనిలోకి అగర్ అగర్ పౌడర్ ఉంటే తీసుకోవచ్చు 1 స్పూన్ వరకు. నేను అగర్ అగర్ చైనా గ్రాస్ అని అంటారండి దీన్ని, ఇది తీసుకున్నాను. ఒక గుప్పెడంత తీసుకున్నాను. చూడండి, నేను ఇది 50 grams వరకు తీసుకున్నాను. దీనిలోకి 10 grams వరకు యూస్ చేశాను అనమాట. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ జ్యూస్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా 2-3 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. అవసరమైతే ఫ్రీజర్లో కూడా ఒక 1/2 hour ఉంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం సపరేట్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి. ఈ జెల్లీ చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, జెల్లీ ఎంతో సాఫ్ట్గాను అలాగే చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దీనిలోకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు ఏమీ బాగా మరగాల్సిన అవసరం లేదండి. 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగితే మనకి సరిపోతుందన్నమాట. దీనిలో కూడా 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం స్వీట్ని అడ్జస్ట్ చేసి వేసుకుందాం. ఆల్రెడీ మ్యాంగోలో వేసాం కాబట్టి వీటిని కొంచెం సేపు మరిగిన తర్వాత దీనిలో కూడా అగర్ అగర్ వేసుకోవాలి. అగర్ అగర్ పౌడర్ అయితేనేమో మీరు స్పూన్ వరకు వేసుకోండి. నేను అగర్ అగర్
తీసుకున్నాను. ఇది ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను కదా, ఒక 10 గ్రామ్స్ వరకు తీసుకుని వేసుకోవాలి. దీనిని 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. చాలా త్వరగానే మెల్ట్ అయిపోతుంది. ఇలా వేడి వేడి పాలలో మెల్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలని కొంచెం చల్లారనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి పాలని. పాలు చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అండి మ్యాంగో పీసెస్ని, అవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. మ్యాంగో ముక్కలన్నీ వేసిన తర్వాత మనం చల్లారబెట్టుకున్నాం కదా ఆ పాలను కూడా కొద్దిగా గరిటెతో వేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం బౌల్ అంతా ఫుల్ అయ్యే వరకు వేసుకోవచ్చు. నేను స్క్వేర్ టైప్లో ఉన్నది బౌల్ తీసుకున్నాను, మీరు కావాలంటే రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని ఒక అరగంట సేపు చల్లారనివ్వండి, బయటైనా ఉంచేయచ్చు. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అరగంట ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇక మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా చాక్ సహాయంతో చేసిన తర్వాత మనం డిమోల్డ్ చేసేసుకోవాలి. ఇక మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమే. స్క్వేర్ టైప్ అయినా లేదంటే రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. ఎంతో తీయగా ఉండే మామిడి పళ్ళతో ఇంకా పాలతో కలిపిన డెజర్ట్ మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక మనం సర్వ్ చేసేసుకోవడమే. మీకు చూడటానికి నచ్చిందా? అయితే ఇంట్లో రెడీ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.